నమస్తే మిత్రులారా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లా పరువు తీసుకుంటుంటే ఎవరు మాట్లాడినా ఆయన పేరు గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. యాడికి పోయినా కొందరు ఏమంటారు, రవంతా సార్ అని ఒకరు అంటారు, ఇంకొకరు ఏమంటారు రవీంద్రనాథ్ ఠాగూర్ అని ఇంకొకరు అంటారు, ఇంకొకరు అంటారు రేవంత్ రెడ్డి అని ఇంకోటి అంటాడు. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో అన్ని పేర్లు పోను ఇప్పుడో రేవంత్ రెడ్డిది కొత్త పేరు వినబడ్డది. ఆ కొత్త పేరు ఈ బీసీ రిజర్వేషన్ల గురించి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పోయి అక్కడ 2000 మందితోటి, అందులో ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, మెయిన్ క్యాడర్లు ఉన్నారు. అయితే ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క పేరుని చక్కగా ఇద్దరు మనుషులు, ఒక్కరంటే ఏమనుకుందాం, ఇద్దరు మనుషులు కూడా రేవంత్ రెడ్డి పేరు బలబెట్టిలు. అదొక్కసారి వినిపించుకునే ప్రయత్నం చేద్దాం. बहुत बहुत शुक्रिया. यहाँ मौजूद तेलंगाना के आदरणीय मुख्यमंत्री रावत दा हमारे ఇక రాష్ట్రంలో అన్ని పేర్లు పోయినాయి, కానీ రావందా అట. ఇది విడ్డూర విచిత్రం. కాకపోతే రావందా ఏంది రావందా? నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాడికి పోయినా కూడా మీమర్లు ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీమర్స్ ఉంటారు కదా, మీమర్స్ ట్రోలర్స్, వాళ్ళు ఒక కొత్త విషయం ఏదైనా దొరుకుతుందా అని సెర్చ్ చేస్తూ ఉంటారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ మీమర్స్కి ఆ ట్రోలర్స్కి వెతికే ప్రయత్నాలు చేస్తున్నారు. జస్ట్ వాళ్ళకే సజెస్ట్ అయ్యే విధంగా రేవంత్ రెడ్డి వీడియోలో ట్రోల్ అవ్వకుండా ఆయన దగ్గరికి రావడం, వీళ్ళందరూ కలిసి మళ్ళీ ట్రోలింగ్ చేయడం, ఇది ఒక విచిత్రంగా విన్నారా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ యొక్క బీసీ రిజర్వేషన్ల గురించి చర్చ పెట్టేందుకు చలో ఢిల్లీకి మిలే గల్లీకి అన్నట్టుగా అందరినీ వేసుకుని పోయి ఆడికి పోతే తెలంగాణక ముఖ్యమంత్రి, తెలంగాణక చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అని నోటికి రావందాట. ఏం రావందనో ఏం సందనో, మా తెలంగాణ రాష్ట్రంలో పేరు పెట్టింది అన్నీ పోయినాయి. ఇప్పుడు ఆ యొక్క ఢిల్లీలో కూడా కొందరు ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు, వాళ్ళు రేవంత్ రెడ్డి అంటే ఎవరో తెలియదు, మిస్టర్ రావందా హమారే లియే ఇतना काम कर रहा है రావందా, ఇక రాబందాలే ఇక అటు ఇటు పోయి నిజానికి ఈ చిత్రమైన పేర్లతోటి రేవంత్ రెడ్డి గారు సంబోధిస్తూ ఉంటే ఇక్కడ అనుకుంటున్నాడు, ఎట్టు పోయినా నాకు ఈ తప్పలేదు రబ్బా, ఎక్కడ పోయినా కూడా నాకు ఈ గోస తప్పట్ల, తెలంగాణ రాష్ట్రంలో గోస తప్పట్ల, అటు ప్రజల పరంగా ఇటు అధికారుల పట్ల నా ఇజ్జా తీయడానికి అందరు తయారయ్యారు, నా పేరైనా మార్చుకొని పడేస్తా అనుకున్న ఆలోచనలు వెళ్ళిపోతాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే భలే పేరు పెట్టిండు, రావందా రాబందు అట. రావందా చిత్రం. అంటే ఒక పేరు భారతదేశం మొత్తం వినపడాలి అంటే ఒకటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తేనే భారతదేశం కొస నుంచి పై దాకా మోత మోగిపోద్ది. ఏ విధంగా అయితే కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి, తెలంగాణ చీఫ్ మినిస్టర్ అని నరేంద్ర మోడీ గారు గొప్పగా పొగిడిరు ఒక సభలో వచ్చి, అట్లాంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు రావందా అనేసరికి ఈ చిత్రం అనిపించింది. అంతే, మనం పనులు మంచిగా చేయాలి, ప్రజల్ని మంచిగా చూసుకోవాలి, అప్పుడు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అని కూడా వస్తుంది. కానీ ఇక్కడ రావందా ఎందుకు వచ్చిందంటే ఇక మనోని పనితీరు ఇంకా రాబోయే రోజుల్లో ఎన్ని పేర్లు వినాల్సి వస్తుందో, ఎంత విచిత్రమో ఎంత విడ్డూరమో కూడా అర్థం కాలేని పరిస్థితిలో ఉంది వ్యవహారం మొత్తం.